పరిపాలన? చాలా బాగుంది, ఎక్సలెంట్. అసలు పిల్లలు చదువుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డారు. మా ఇంట్లో పనమ్మాయి ఉంది. అమ్మ నా పిల్లోడు చక్కగా చదువుకుంటున్నాడమ్మా, పనిలోకి వెళ్ళకుండా చక్కగా స్కూల్కి పంపిస్తున్నాను. చాలా బాగుంది. వృద్ధులకి చాలా హెల్ప్ చేస్తున్నాడు. ఇప్పుడు తల్లిదండ్రులని నెగ్లెక్ట్ చేసే పిల్లలు ఉన్నారు, చాలామంది ఉన్నారు. మీకు తెలుసు, మీడియాకి నేను చెప్పక్కర్లేదు. ఆయన ఇచ్చిన పెన్షన్తో వాళ్ళు ఇల్లు గడుపుకుంటున్నారు. నిజంగా ఎక్సలెంట్. ఇంకా ఇంత అభివృద్ధి చేస్తుంటే ప్రతిపక్షాలు కానీ విపక్షాలు కానీ ప్రజలు సోమర్థనాలు చేస్తున్నారు, సంక్షేమ పథకాలు ఇచ్చని ఆరోపిస్తున్నారు. వాళ్ళకి ఏం చెప్తారమ్మా? సార్, ఎవడైనా మంచి చేస్తే, ఇప్పుడు చెట్టుకి కాయలు ఉంటాయి, మామిడి చెట్టుకి మీరైనా నేనైనా రాళ్ళేసి కొడతాం. అలాగే ఆయన చేసే పథకాలు గిట్టక వాళ్ళు రాళ్ళేస్తారు. అవి ఏంటంటే ఒకటే చెప్పారు, ఎవరు ఏదన్నా మీరు కామ్గా ఉండండి, ఎవరిని విమర్శించదు. వాళ్ళు విమర్శించారని మనం విమర్శించకూడదు కదా. ఎప్పుడైనా ఎవరైనా చేస్తారు, రమ్మనండి, మిగతా పార్టీ వాళ్ళు రమ్మనండి, వచ్చి చర్చించమనండి. వాళ్ళకి ఏం నచ్చలేదు, సార్ ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే వాళ్ళ ఒపీనియన్స్కి ఇవ్వమనండి. ఇద్దరు అటువైపు ఇటువైపు ఒపీనియన్స్ ఇచ్చి ప్రజలకి చెయ్యాలని ఉండాలే కానీ ఏ పార్టీకైనా వాళ్ళ మీద వీళ్ళ రాళ్ళేయటం, వీళ్ళ మీద వాళ్ళు రాయటం అది మంచి పద్ధతి కాదు. చాలా బాగా చేస్తున్నారండి. ప్రభుత్వ పనితీరు చూస్తే అభివృద్ధి విషయంలో కానీ సంక్షేమ విషయంలో కానీ ఏ విధంగా ఉందంటారు? సంక్షేమం ఒకటే అందుతుంది, అభివృద్ధి లేదనేది ప్రధాన ఆరోపణలు వస్తున్నాయి. ఏం చెప్తారు మేడం? సంక్షేమం లేదంటానికి నేను ఒప్పుకోను సార్. చాలా మంది కంపెనీలు వస్తున్నాయి, పెడుతున్నారు పెట్టుబడులు. మధ్యతరగతి వాళ్ళని, మాస్ పీపుల్ని ముందు పైకి తీసుకొచ్చారు. వాళ్ళు బతుకుతేరు తెలిసింది. వాళ్ళ పిల్లలు చదువుకునే టయానికి కంపెనీలు బోర్డులు వస్తాయి. ఏమైనా కంపెనీలు తెచ్చిపెట్టారా? తేలేదుగా. ఏం తెచ్చారు ఆయన? ఏం తేలేదుగా. ఇప్పుడు జగన్మోహన్ వాళ్ళ పిల్లలు చదువుకుంటారు, వాళ్ళు ఎదిగి పైకి వచ్చేసరికి ఏమవుతుంది? కంపెనీలు వచ్చేస్తాయి, ఉద్యోగాలు ఇక్కడే, ఎక్కడెక్కడికో వెళ్ళక్కలేదు. ఆయన కింద నుంచి పై వరకు నిలబెట్టుకోవడానికి చూస్తున్నారు. పై నోళ్ళ వరకే, డబ్బున్నోళ్ళ వరకే పాలనని చేయట్లేదు. అది గత ప్రభుత్వం భిన్నంగా కంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి మహిళలకి ఎటువంటి రంగాలలో, ప్రభుత్వ రంగాల్లో కానీ ఉద్యోగాల కల్పనలో కానీ ఎటువంటి ప్రాధాన్యత కల్పిస్తుంది? మహిళల పక్షపాతి అంటారా? ఏం చెప్తారు మేడం? మహిళ పక్షపాతి అయితే విలువ, గౌరవం మహిళలకి ఎవరు ఇవ్వలేదు సార్. చెప్తున్నాంగా, మీరు పాలిటిక్స్లో తీసుకోండి, మహిళలకే ఇచ్చారు. ఎడ్యుకేషన్ పర్పస్లో తీసుకోండి, మహిళలకే ఇచ్చారు. అన్నిటికీ మహిళలకే ఇచ్చారు. ఆయన క్యాస్ట్ కూడా చూడలేదు. చిన్న తరగతి నుంచి పెద్ద తరగతి అన్ని కులాల వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చారు. అది మేడం, ఫైనల్గా చూసుకుంటే పార్టీ అధికారంలోకి వచ్చిన మొదట్లో సచివాలయం నిర్మించారంటే గాంధీ గారు అదే చెప్పారు, సచివాలయాలు పెడితేనే ప్రజలకు ఏ ఇబ్బంది ఉండదన్నారు. అలా సచివాలయాలు పెట్టారు. సచివాలయాన్ని పెట్టడం వల్ల ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఉన్న లాయర్ని, నాకు అన్నీ తెలుసు, కానీ ఎక్కడికి వెళ్ళి ఏం తెచ్చుకోలే తెలియదు. సచివాలయానికి వెళ్ళి ఒక అప్లికేషన్ పెట్టి ఒక వాలంటీర్ని అడిగితే, అమ్మ మాకు ఇవాళ క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలంటే, మేడం 50 రూపాయలు ఇవ్వండి, అప్లికేషన్ ఫిల్అప్ చేయండి, ఒక నెలలో మీ ఇంటికి వచ్చేస్తుంది అంటున్నారు. ఇదివరకు అలా లేదు కదా. తాలూకా ఆఫీస్ చుట్టూ అక్కడ తిరగండి, ఎక్కడ తిరగండి అని చెప్పేవాళ్ళు. అందుకని సచివాలయం ఈజ్ ద బెస్ట్.